Welcome back again. This is Vidya. You watch Vidya YouTube channel. Guys, ఈరోజు మనకి 2 మెగా మాస్ హైరింగ్స్ అయితే అనౌన్స్ అయితే చెప్పొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే సో ఒక కంపెనీ నుంచి మనకి ఐటీ జాబ్స్ వచ్చాయి, ఇంకో కంపెనీ నుంచి చూడండి మనకి నాన్ ఐటీ జాబ్ మాట. సో గైస్ కంపెనీస్ చూడండి మనకి యాక్సెంచర్ అండ్ సిజిఐ రెండు కూడా టాప్ ఎంఎన్సీస్ గైస్. సో చాలామంది డ్రీమ్ కంపెనీస్ కూడా ఇవి. సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ గురించి క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. సో ఈ రోజు మార్నింగే మనం అయితే డెలాయిట్ యొక్క అఫీషియల్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గురించి అయితే మనం అయితే పోస్ట్ చేస్తాం వీడియో. ఎవరైతే చూడలేదో తప్పకుండా చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఇదే thumbnail అనమాట. సో డెలాయిట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి యాక్సెంచర్ అండ్ సిజిఐ నుంచి ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇలా మనం రెగ్యులర్గా చాలా క్విక్గా ఎక్కువ జాబ్ అప్డేట్స్ మేమైతే పోస్ట్ చేయబోతున్నాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మిస్ అవ్వద్దు. ఓకే, వీడియో డిస్క్రిప్షన్లో మనకి 2 లింక్స్ ఉంటాయి. సో యాక్సెంచర్ లింక్ అండ్ సిజిఐ లింక్, అక్కడ నుంచి మీరైతే యాక్సెస్ చేసుకోండి. వీధరికి పేజ్ ఓపెన్ అవుతుంది, మీకు చూపిస్తాను. తర్వాత అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను. స్కిల్ సెట్ ఏంటి, ఆ రోల్స్ ఏంటి, ఎలా అప్లై చేయని కూడా చూసేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్లో యాక్సెంచర్ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకైతే ఎలా అయితే ఓపెన్ అవుతుంది. యాక్సెంచర్ ఈస్ హైరింగ్ ఫర్ బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ అనేసి. సో దాని యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేసేసేయండి సింపుల్గా. సో మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేసుకుంటే అప్లై లింక్ బ్లూ కలర్లో ఉంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ యాక్సెంచర్ పేజ్లోకి అయితే రీడేట్ అయితే అయిపోతుంది ఫాస్ట్గా. ఓకే, బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ రోల్కి మాట. ఇది ఫుల్ టైమ్ రోల్ గైస్. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు బెంగళూరు లొకేషన్కి వెళ్ళైతే వర్క్ చేస్తారు. ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ రోల్స్కి. ఓకే గైస్, ఇక్కడ చూస్తే మనకి వీళ్ళది ట్రస్ట్ అండ్ సేఫ్టీ యొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో యాంటీ మనీ లాండరింగ్ సంబంధించి ఏఎంఎల్కి సంబంధించి మీరైతే వర్క్ చేస్తారన్నమాట. యాక్సెంచర్ అంటే తెలుసు కదా, గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీది. లీడింగ్ క్యాపబిలిటీస్ అంటే డిజిటల్, క్లౌడ్, సెక్యూరిటీ బేస్ చేసుకుని వీళ్ళైతే వర్క్ చేస్తారు. ఈవెన్ స్ట్రాటజీ కన్సల్టింగ్ వర్క్స్ కూడా వీళ్ళైతే చేస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు వాట్ వుడ్ యూ డూ. సో యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అనలైజింగ్, రివ్యూవింగ్ యూజర్ ప్రొఫైల్స్. ఏవైతే యూజర్ ప్రొఫైల్స్ ఉంటాయో వాటిని మీరు అనలైజ్ చేస్తారు, రివ్యూ చేస్తారు. మనకి ప్రొఫైల్స్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ కూడా ఉంటుంది. వాటిని మీరైతే ప్రాపర్గా అనలైజ్ అండ్ రివ్యూ అయితే చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎస్కలేట్ చేస్తారు, ఏమైనా ఇష్యూస్ ఉంటాయి అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీకు చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గ్రాఫిక్, వైలెంట్, సెక్షువల్, నెక్స్ట్ ఇంకా ఎగ్రేజియస్ సంబంధించి చాలా మనకి ఫైల్స్ ఉంటాయి. వాటిలన్నింటిని కూడా మీరైతే రివ్యూ చేస్తారు, అనలైజ్ చేస్తారని చెప్తున్నారు. సో వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అనేసి ఇచ్చే స్ట్రాంగ్ కోపింగ్ అండ్ ఎమోషనల్ రెసిలియన్స్ అంటే మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. ఎక్సలెంట్ కాంప్రహెన్షన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి ఇంగ్లీష్లో ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి, రిజాల్వ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి ఎర్రర్స్ అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. బోత్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ యాజ్ వెల్ as నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. లొకేషన్ ఆల్రెడీ చెప్పిన బెంగళూరు లొకేషన్కి జాబ్ అయితే స్పాట్ అయింది. మంచి ఎలివెన్స్ ఉంటాయి, మంచి కంపెనీ గైస్. తప్పకుండా అయితే ట్రై చేయండి. అప్లై ఫర్ ది జాబ్ మీకు ఇచ్చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి బిజినెస్ అడ్వైజరీ అసోసియేట్ రోల్కి. ఓకే, ఇంకా సెకండ్ జాబ్ అప్డేట్ వచ్చడం మనకైతే సిజిఐ నుంచి అయితే వచ్చింది. సిజిఐ ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీగా. సిజిఐ ఇస్ హైరింగ్ ఫర్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఫ్రెషర్ రోల్కి మాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి నీట్గా. ఇక్కడ ఇలా వచ్చేస్తే మనకి బ్లూ కలర్లో అప్లై లింక్ కనిపిస్తుంది చూసారు, అప్లై నో అనేసి. దాని మీదకి ఇచ్చేసిన తర్వాత వెంటనే మనకి సిజిఐ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు ప్రెసెంట్ సైబర్ సెక్యూరిటీ డొమైన్ చాలా బాగుంది గైస్. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ వీళ్ళు ఫ్రెషర్ రోల్కి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ గురించి వీళ్ళైతే చూస్తారన్నమాట. మీరు బీటెక్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఫ్రెషర్స్ 2025, 2024 కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. చాలా మంచి అప్డేట్. సో కీ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, అసిస్ట్ పెర్ఫార్మింగ్ వాల్నరబిలిటీ అసెస్మెంట్స్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఆఫ్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. మీరైతే వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ని ప్రాపర్గా మీరైతే అసెస్ చేస్తారు గైస్. ఎందుకంటే మనకి ఇక్కడ సైబర్ సెక్యూరిటీ బేస్ చేసుకుని సెక్యూరిటీ కంప్లైన్సెస్ అన్ని కూడా మీరైతే చెక్ చేస్తారు. సపోర్ట్ ఇన్ సెక్యూరిటీ మానిటరింగ్, లాగ్ ఎనాలిసిస్, ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ కూడా మీరైతే చేస్తారు. కాంట్రిబ్యూట్ టు డెవలప్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ పాలసీస్ మీరైతే డెవలప్ చేస్తారు. ప్రొసీజర్స్ డెవలప్ చేస్తారు. డాక్యుమెంటేషన్ కూడా మీరైతే చేస్తారనేసి వీళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే మనకి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళైతే ఇక్కడ అడిగారు. ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెట్వర్కింగ్,
ఫైర్ వాల్స్, ఎన్క్రిప్షన్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. అథెంటికేషన్ ఏంటి వాటి గురించి తెలియాలి, అంటే సెక్యూరిటీ మీద. ఓకే, ఫెమిలియర్ విత్ ఇక్కడ మనకు కొన్ని ప్రోటోకాల్స్ అండ్ టూల్స్ ఇచ్చారు, వాటి మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. లైనక్స్ కమాండ్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇక్కడ చూడండి పైథాన్ కానీ బ్యాష్ ఆర్ పవర్ షెల్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్రైటీరియా కూడా వీళ్ళైతే ఇచ్చారు. 60% త్రూ అవుట్ ది అకాడమిక్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆపర్చునిటీ మనకైతే ఇస్తారు. ఇక్కడ చూడండి బీటెక్ వాళ్ళు 2024-25 పాస్ అవుట్ వాళ్ళు దీనికైతే ట్రై చేయొచ్చు. మోస్ట్ రీసెంట్ బ్యాచ్ అని మెన్షన్ చేస్తారు. స్పెషలైజేషన్ మనకి సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రిలేటెడ్ ఫీల్డ్ అని మెన్షన్ చేశారు. ఇక చెక్ చేసుకోండి గైస్. ఓకే, మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, సైబర్ సెక్యూరిటీ మీద స్కిల్స్ ఉండాలి, పైథాన్ లాంగ్వేజ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఐఎమ్ ఇంట్రెస్ట్ మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ 2 లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఎవ్రీడే రెగ్యులర్గా మేమైతే జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తాం డిఫరెంట్ కంపెనీస్ నుంచి. రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మరి కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.